హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక పుస్తకాన్ని పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనం పాత నిబంధన చదివి కొత్త నిబంధనలోనికి ఎంటర్ అయిన తర్వాత మనం చాలా కొత్త విషయాలు చూస్తాం. అంటే అక్కడ మనం పరిచయాల్ని గమనిస్తాం, సద్దూకాయల్ని చూస్తాం, హనుక్కాని చూస్తాం, సెన్హెడ్రిన్ని చూస్తాం. ఇవేవి మనకి పాత నిబంధనలో కనిపించవు, కానీ కొత్త నిబంధనలో కనిపిస్తాయి. కారణం ఏంటంటే పాత నిబంధన రాయబడ్డటువంటి 400 ఏళ్ల తరువాత కొత్త నిబంధన రాయబడింది. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 ఏళ్ల గ్యాప్ అనేది ఉందన్నమాట. ఈ 400 ఏళ్ల గ్యాప్లో చాలా విషయాలు జరిగాయి. ఆ జరిగినటువంటి సంఘటనలు తర్వాత వచ్చినటువంటి యూదుల్ని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేశాయి. వాళ్ళ యొక్క థియాలజీని ఇంపాక్ట్ చేశాయి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఇంపాక్ట్ చేశాయి. అలాగే వాళ్ళు చేసేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన విధానాన్ని, ఆలోచన ధోరణిని ఇంపాక్ట్ చేసుకుంటూ వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లోనే జీసస్ క్రైస్ట్ కానీ, పౌలు కానీ, పేతురు కానీ వీళ్ళందరూ జీవించడం జరిగింది. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి థియలాజికల్ పరిస్థితుల్లో లేదా ఏ రకమైనటువంటి కల్చరల్ పరిస్థితుల్లో జీవిస్తున్నారో మనకు అర్థం కావాలి అని అంటే ఈ 400 ఏళ్ల గ్యాప్లో వాళ్ళ యొక్క థియాలజీని, వాళ్ళ యొక్క లైఫ్స్ని షేప్ చేసినటువంటి సంఘటనల గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అన్ఫార్చునేట్లీ మన యొక్క ప్రొటెస్టెంట్ బైబిల్స్లో ఆ 400 ఏళ్ల గ్యాప్లో జరిగినటువంటి సంఘటనలు తెలియజేసేటటువంటి పుస్తకాలు లేవు. ఎందుకంటే మనం వాటిని దైవ ప్రేరేపిత గ్రంథాలుగా మనం గమనించాం కాబట్టి అవి మన దగ్గర లేవు. అయితే చారిత్రకంగా వాటి గురించి మనం తెలుసుకున్నప్పుడు అసలు న్యూ టెస్టిమెంట్ వరల్డ్ వ్యూ అనేది ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అది మనకు అర్థమైనప్పుడు ఇంకా ఎక్కువ క్లారిటీగా మనకు బైబిల్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను మీకు ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది అపోక్రిఫా అంటారనమాట. అపోక్రిఫా అంటే హిడెన్ అని అర్థం అనమాట, దాచబడినది అని అర్థం. అంటే నిజంగా ఇది దాచబడింది ఏమీ కాదు, ఆల్రెడీ 1st century నుంచి మనందరికీ అవైలబిలిటీలో ఉన్నదే. కానీ దీన్ని అపోక్రిఫా అని పిలుస్తారు. ఇందులో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు క్యాథలిక్ బైబిల్స్లో కూడా ఉంటాయి. వాళ్ళు వీటిని డ్యూటెరోకానానికల్ బుక్స్ అని చెప్పేసి పిలుచుకుంటారనమాట. సో ఇందులో ఈ 400 ఏళ్ళకి సరిపడా అన్ని పుస్తకాలు ఇందులో ఉన్నాయని నేను చెప్పట్లేదు. అందులో చాలా సూడోపిగ్రాఫాస్ ఉన్నాయి. అంటే ఒక అథెంటిక్ పర్సన్ యొక్క పేరు మీద రాసినటువంటి వేరొక గ్రంథాలని సూడోపిగ్రాఫా అంటారనమాట. సో అటువంటి చాలా గ్రంథాలు ఉంటాయి. వాటిని మీరు చదవాలనుకుంటే మళ్ళీ మీరు మార్కెట్లో పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మచ్చుకు ఒక 16 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ది ఎపిసోడ్ ఆఫ్ లేవదీసియన్స్ మీద నాకు కొంచెం సస్పిషన్ ఉంది. అది ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ముందు రాయబడేటువంటి పత్రికగా నేను దాన్ని గమనించట్లేదు. అది మేబీ జీసస్ క్రైస్ట్ తర్వాత రాయబడేటువంటి పత్రికగా నేను దాన్ని చూస్తున్నాను. కానీ మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం జీసస్ క్రైస్ట్ ముందు రాయబడ్డటువంటివే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే ఈ పుస్తకాలని వాళ్ళు కూడా చదివారు. వాళ్ళు ఏదైనా ఒక థియలాజికల్ మెసేజ్ని చెప్పాలనుకున్నప్పుడు ఈ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క దైనందిన జీవితాల్లో కొన్ని పదాలు మనం వాడుతూ ఉంటాం. వాటి యొక్క ఆరిజిన్స్ సినిమాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా వారి పెళ్లి సందడి అని అన్నప్పుడు ఆ పెళ్లి సందడి అనేటటువంటి పదం సినిమా నుంచి వచ్చింది. అలాగే పలానా వ్యక్తిని పండగ చేసుకోరా అని అన్నప్పుడు ఆ పండగ చేసుకోవాలనేటటువంటి డైలాగ్ సినిమా నుంచి వచ్చింది. సో సినిమా యొక్క ప్రభావం మన యొక్క దైనందినటువంటి జీవితాల్లో ఎలా అయితే ఇంపాక్ట్ చేస్తూ మన యొక్క వొకాబులరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, అలానే ఇందులో ఉన్నటువంటి కొన్ని థియలాజికల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవి న్యూ టెస్టిమెంట్ టైం పీరియడ్లో ఉన్నటువంటి యూదుల్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఒక విషయం మీకు చెప్పాలి అని అంటే మీరు యోహాను 10వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ హనుక్కా అనేటటువంటి పండుగని వాళ్ళు చేసుకున్నట్లుగా మనం గమనిస్తాం. సో ఈ హనుక్కా అనేటటువంటి పండుగ గురించి మనకి పాత నిబంధనలో ఉండదు. కానీ ఇక్కడ మక్కాబీల గ్రంథాన్ని కనుక మీరు గమనించినట్లయితే అందులో మీకు ఉంటుంది. ఎందుకంటే మక్కాబీలు అప్పుడు యుద్ధాలు చేస్తున్నారు, తర్వాత అనేకమైనటువంటి పోరాటాలు గుండా వెళ్తున్నారు. సో ఆ టైం పీరియడ్లో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి పండుగే హనుక్కా అనేటటువంటి ఈ యొక్క పండుగ. ఇదే పండుగని యోహాను గ్రంథంలో 10వ అధ్యాయంలో జీసస్ క్రైస్ట్ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇది జరిగింది, దీని యొక్క ఆరిజిన్స్ ఏంటి అని అంటే అది మనకి మన యొక్క ప్రొటెస్టెంట్ బైబిల్స్ని చదివితే మనకు అర్థం కాదు. ఈ మక్కాబీయుల గ్రంథం అని చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మక్కాబీయుల గ్రంథం అనేది ఒక చారిత్రక పుస్తకం అనమాట. ఈ మక్కాబీయుల కాలంలో జరిగినటువంటి చాలా సంఘటనలు ఆ తర్వాత వచ్చినటువంటి యూదా మతం మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ వచ్చినాయి. అలానే మీరు కనుక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికని గమనించినట్లయితే అందులో విశ్వాసుల యొక్క జాబితాని 11వ అధ్యాయంలో ఇస్తాం మనం గమనించగలుగుతాం. అందులో ఒక మాట ఉంటుంది, ఏమంటే విశ్వాసం కోసం చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం కోల్పోయారు అని ఉంటుంది. ఎవరు కోల్పోయారు అంటే అది మళ్ళీ మనకి మక్కాబీల గ్రంథం చదివితేనే అర్థమవుతుంది. సో మక్కాబీల ఆ కాలంలో చాలామంది యుద్ధానికి వెళ్ళటం, ఆ యుద్ధంలో చాలామంది పర్సిక్యూట్ చేయబడటం, ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అనుభవించడం, దేవుని విడిచిపెట్టాలనేటటువంటి ఒక ప్రెషర్ని వాళ్ళు ఎదుర్కోవడం, ఆ ప్రాసెస్లో భాగంగా పిల్లల్ని సైతం కోల్పోయినటువంటి తల్లి యొక్క స్టోరీని మనం మక్కాబీల గ్రంథంలో మనం చదువుతాం అనమాట. సో ఇదే విషయాన్ని కోట్ చేస్తూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ ఆథర్ దాన్ని కోట్ చేయడం మనం గమనించగలుగుతాం. అలానే
ఇంకొక వ్యక్తి రంపం చేత కోయబడతాడనమాట. ఎవరి రంపం చేత కోయబడేటటువంటి వ్యక్తి అని అంటే మళ్ళీ దాన్ని అసెన్షన్ ఆఫ్ ఐజాయా అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో యెషయాని రంపంతో కోసేశారు అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఆ ట్రెడిషన్ని అసెన్షన్ ఆఫ్ ఐజాయా అనేటటువంటి గ్రంథం ప్రిజర్వ్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆ గ్రంథం నుంచి తీసుకొని ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొత్త నిబంధన రాసినటువంటి వ్యక్తులు చాలా చాలా పుస్తకాలు చదివారు. అంటే కేవలం పాత నిబంధన మాత్రమే కాదు, కానీ పాత నిబంధన బయట ఉన్నటువంటి చాలా చాలా పుస్తకాలు వాళ్ళు చదివారు. సో కూడా వాళ్ళు ఊహించుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళకంటూ ఒక కొత్త రెవల్యూషన్ ఇచ్చాడో ఆ రెవల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతకు ముందు ఉన్నటువంటి థియాలజీని, అంతకుముందు ఉన్నటువంటి పదాలని ఉపయోగించుకుంటూ వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి మెసేజ్ని కన్వే చేసే ప్రయత్నం చేశారు. సో వాళ్ళ వరల్డ్ వ్యూలో ఎక్కువగా ఇంపాక్ట్ చేసినటువంటి విషయాల్లో ఈ యొక్క గ్రంథాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం చదవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటే పౌలు ఒక మాట ఉంటాడు. ఏమని అంటాడంటే ఇచ్చేవాడు చాలా చేర్ఫుల్గా ఇవ్వాలి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. ఆ మాట మనకి అఫ్కోర్స్ పాత నిబంధనలో అటువంటి మాటలు ఉన్నప్పటికీ ఇందులో కూడా మీరు ఆ మాటని మీరు చూడొచ్చు. ది బుక్ ఆఫ్ సీరాక్ అనేటటువంటి గ్రంథంలో మనకి ఆ మాటని ప్రయోగించడం మనం గమనించగలుగుతాం. సో దేవునికి ఇచ్చేవాడు చాలా చేర్ఫుల్గా ఇవ్వాలి అనేటటువంటి ఒక మాటని ది బుక్ ఆఫ్ సీరాక్లో వీళ్ళు రాయడం జరుగుతుంది. ది విజ్డమ్ ఆఫ్ సీరాక్లో ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఎస్, సో గాడ్ లవ్స్ ఎ cheerful గివర్ అని చెప్పేసి పౌలు అంటాడు. కానీ ఆ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉండడం మనం గమనించగలుగుతాం. ఆఫ్కోర్స్ పౌలు దాన్ని కోట్ చేయడానికి పాత నిబంధనని ఉపయోగించుకుంటాడు. బట్ మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇందులో కూడా అదే డైలాగ్ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, జీసస్ క్రైస్ట్ శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఒక మాట అంటారనమాట. అక్కడ ఉండేటటువంటి ప్రీస్టులు మాక్ చేస్తారు. మాక్ చేస్తూ ఒక మాట అంటాడు, నిజంగా నువ్వు గనక సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు అయితే, నువ్వే నిజంగా మనిషి కుమారుడు అయితే, నువ్వే నిజంగా నీతిమంతుడు అయితే, నిన్ను దేవుడు కాపాడుతాడు అని ఒక డైలాగు వాళ్ళు యూస్ చేస్తారు. సో అలా యూస్ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే ఆ యొక్క లిటరేచర్ మనకి విజ్డమ్లో మనకు కనిపిస్తుంటుంది. సో ఈ విజ్డమ్ ఆఫ్ సోలమన్ అనేటటువంటి గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. చూడండి, డైలాగ్ అంటే డైలాగ్ కాదు, ఇక్కడ వచనం ఉంటుంది చూడండి. ఫర్ ఇఫ్ ద జస్ట్ మ్యాన్ బీ ద సన్ ఆఫ్ గాడ్, హీ విల్ హెల్ప్ హిమ్ అండ్ డెలివర్ హిమ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనిమీస్. ఫర్ ఇఫ్ ద జస్ట్ మ్యాన్ బీ ద సన్ ఆఫ్ గాడ్, ఒకవేళ ఆ నీతిమంతుడు దేవుని యొక్క కుమారుడు అయితే, హీ విల్ హెల్ప్ హిమ్, దేవుడు అతనికి సహాయం చేస్తాడు. అండ్ డెలివర్ హిమ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ హిస్ ఎనిమీస్, అతని యొక్క శత్రువుల యొక్క చేతిలో నుంచి వాళ్ళని కాపాడుతాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ యొక్క వాక్యాన్ని చూసుకొని ప్రీస్ట్లు అంటారనమాట, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఓకే, నువ్వు రక్షించబడట్లేదు కదా, అంటే నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు ఏవైతే నీ గురించి నువ్వు చెప్పుకున్నావో అవి నిజం కాదు అన్నట్లుగా హేళనపూర్వకంగా వాళ్ళు ఈ యొక్క వచనాన్ని ట్విస్ట్ చేస్తూ జీసస్ క్రైస్ట్కి అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ వొకాబులరీ అంతా కూడా ఎక్కడి నుంచే వచ్చింది. సో ఇవి చాలా ప్రామినెంట్ పుస్తకాలు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఈ యొక్క ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఇవి కాబట్టి వీటిని చదివేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇది చదివితే మనకి మొత్తం న్యూ టెస్టమెంట్ ప్రపంచం అర్థమైపోతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దీంతో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇది కనుక ఇది నేను మొత్తం చదవలేను అనుకుంటే క్యాథలిక్ బైబిల్స్ అయినా మీరు స్టడీ చేయండి. క్యాథలిక్ బైబిల్స్లో ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి గ్రంథాలన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ మక్కాబీయుల గ్రంథం కోసమైనా కానీ మీరు ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవాలి, లేదా కనీసం ఈ మక్కాబీయుల గ్రంథం కోసమైనా కానీ తెలుగు క్యాథలిక్ బైబిల్ అయినా కానీ తీసుకుని చదివే ప్రయత్నం చేయండి. బికాస్ చాలా ఎక్కువగా అది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఇంతగా వాళ్ళ యొక్క ఫెయిత్ కోసం వాళ్ళు ఎంతో శ్రమల్ని సైతం సహించడానికి సిద్ధంగా ఉన్నారా, ఇంతగా సిద్ధపడ్డారా యూదులు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. ఇది నేను కొన్నప్పుడైతే 270 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో మేబీ ఇంచుమించు అదే రేట్ ఉంటుంది. ది కంప్లీట్ అపోక్రిఫా అని ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అది ఈ రోజుకి. సో ఇంకా మీకు కావాలనుకుంటే ఈనాక్ అనేటటువంటి గ్రంథాన్ని మీరు చదవచ్చు. ఈనాక్ గ్రంథంలో డానియల్ చాప్టర్ 7ని కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ ఈనాక్ తన యొక్క సొంత ఇంటర్ప్రిటేషన్ పెట్టుకొని కొంచెం ఎక్కువ చేస్తుంటాడు. బట్ అదొక మోస్ట్ కంటెస్టెడ్ టాపిక్ అని మనకి ఈ అనేటటువంటి గ్రంథం ఉంది. అక్కడి నుంచే మనకి జీసస్ క్రైస్ట్ వచ్చి తను తాను సన్ ఆఫ్ మ్యాన్గా పరిచయం చేసుకుంటూ, అంటే తాను దేవుడిగా పరిచయం చేసుకుంటూ తన యొక్క దైవత్వాన్ని ఇప్పే ప్రయత్నం చేశాడు. సో దాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు జీసస్ క్రైస్ట్ ఒక దైవదేవశం చేశాడు అన్నట్లుగా వాళ్ళ యొక్క చొక్కాలు చించుకొని జీసస్ క్రైస్ట్కి క్రూసిఫై చేసేటటువంటి పనిష్మెంట్ని ఇస్తారనమాట. సో అగైన్ ఇదంతా మళ్ళీ మనం వెళ్ళాలంటే 400 ఏళ్ళ కాలంలో ఎలా వాళ్ళ యొక్క థియాలజీ అనేది మౌల్డ్ అయింది అనే విషయం చదువుకోవాలనుకుంటే మళ్ళీ అఫ్కోర్స్ ఇలాంటి పుస్తకాలు చదవాల్సి వస్తుంది. అలాగే చాలా స్కాలర్లీ మెటీరియల్ కూడా మనం చదవాల్సి వస్తుంది. బట్ అట్లీస్ట్ లెట్ us బిగిన్ ఫ్రమ్ హియర్.
and understand the worldview of the New Testament. Okay, so that's all for this video. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.